definitely coming to us, and Right. there's no surprise in it. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మేజర్ భరతరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. భరతరెడ్డి గారు నమస్తే అండి. సో ఇక్కడ గమనించిన అంశాలు చూస్తే ఉర్సులా ఆవిడ ఇందాకే అన్నట్టు భారతదేశం విషయంలో మాత్రం క్వశ్చనబుల్ ఇంటెగ్రిటీ తోటి వ్యవహరించింది. బట్ నా ఆవంతట ఆమె మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి దావోస్లో మనకి సామరాన్ని వేసి పొగిడేసింది. రేపు వస్తుంది, 26వ తారీఖు వస్తుంది మనకి అతిథి. 27వ తారీఖు వాణిజ్య చర్చల్లో కూర్చుంటున్నారు. ఒకటి వాళ్ళు గమనించారు, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అతిపెద్ద ఓపెన్ మార్కెట్ ఫర్ దెమ్. అండ్ ఎప్పుడైతే వీళ్ళు ట్రేడ్ బజూకా అని చెప్పేసి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన ఎమాన్యుయల్ మ్యాక్రోన్ అన్నారో, 250 మంది మిలియన్ల అమెరికన్లకి యాక్సెస్ కట్ అయిపోతుంది యూరోపియన్ యూనియన్ తోటి. సో దే ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ రెవెన్యూస్. యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఇద్దరు రెండు వైపులా, అమెరికా కూడా. అలాంటప్పుడు బైపాస్ రోడ్డు మూసుకుపోయినప్పుడు ఓఆర్ఆర్ వైపు ఎంటర్ అవ్వాలనే ఒక ఆలోచనతోటి ఈ నిర్ణయం యూరోపియన్ యూనియన్లో స్టబన్ లీడర్స్ లైక్ మ్యాక్రోన్ కావచ్చు, ఈవెన్ బెల్జియం ప్రెసిడెంట్ ఆయన కూడా చక్కగా మాట్లాడారు కావచ్చు, ఈవెన్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ వారు కూడా మాట్లాడారు. వీళ్ళందరూ కూడా వస్తున్నారు అంటే ఇది స్వాగతించదగిన పరిణామంగానే చూడాలా దీన్ని? యా, ఐ థింక్ తప్పకుండా అండి. సో 2-3 థింగ్స్ అంటే ఐ బీన్ లిస్నింగ్ టు ది ఎంటైర్ debate happening since morning. See, Europe is a very different beast అండి compared to US. యూరోప్ సైకలాజికల్ గా లీడర్షిప్ ని చూస్తే దే ఆర్ వెరీ కన్జర్వేటివ్. అండ్ ఈ కన్జర్వేటివ్నెస్ లో అంటే అది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే, మనం ఏదైతే సస్టైనబిలిటీ ఫీచర్స్ తీసుకుంటున్నామో, లేకపోతే కాలుష్యం గురించి ఆలోచిస్తున్నామో, జర్మనీ అనే దేశం కాలుష్యం ఉంది కదా అని వాళ్ళ కోల్ బేస్డ్, పెట్రోలియం బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ అన్ని క్లోజ్ చేస్తూ కూర్చున్నారు, రైట్? సో సొంత దేశంలోనే వాళ్ళు చాలా పటిష్టంగా ఈ పాలసీస్ ని ఫాలో చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ ఏ రోజు కూడా యూరోప్ తో పార్టిసిపేట్ చేయాలంటే ఆ పార్టిసిపేషన్ కి ఒక కాస్ట్ ఉంది. ఆ కాస్ట్ ఆర్ దీస్ కన్జర్వేటివ్ ఫ్యాక్టర్స్ విచ్ వి కాల్ యాజ్ sustainability issues or pollution issues or carbon credit issues or labor issues, HR issues and kind of stuff. ఇవి వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు యుఎస్ కి ఫార్మా పంపించాలంటే FDA రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో, యూరోప్ కి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలంటే దానికి ఇవన్నీ ఫిల్టర్స్. అండ్ ఆ ఫిల్టర్స్ ని మనం తప్పకుండా ఫాలో చేస్తేనే మనం వాటితో పార్ట్నర్షిప్ చేయగలుగుతాం. అండ్ నాకు తెలిసి గత 20 ఏళ్లుగా మనం ఎకనామిక్ గా ఎప్పుడైతే గ్రో చేయడానికి ట్రై చేశామో, అండ్ యూరోపియన్ యూనియన్ కానివ్వండి, పాశ్చాత్య దేశాలు వేరే కానివ్వండి, ఎప్పుడైతే ఆ హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు డిమాండ్ చేశారో, మనం ఎప్పుడు కూడా ఏమన్నాం అంటే, మేము థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి డెవలప్ అవుతున్నాము, మీ స్టాండర్డ్స్ మేము ఇప్పుడే ఫాలో కాలేమో అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇవాళ యూరోప్ గురించి ఆలోచించకుండా మనం ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ అవర్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకి యుఎస్ మీద డిపెండెన్సీ ఎక్కువగా ఉంది ఇన్ని రోజులు కూడా. అండ్ టుడే వీఆర్ సీయింగ్ ఒక దేశం మీద మనం ఆధారపడితే ఆ దేశం కాదు కానీ ఒక ఆధిపత్యం కూడా చేంజ్ అయితే ఆ ఒక్క మనిషి ఎంత మన ఫారెన్ పాలసీని, మన ఎకానమీని కింద మీద చేస్తాడో మనం చూస్తున్నాం. సో మనకు కూడా ప్రత్యామ్నాయాలు ఇంపార్టెంట్, దీంట్లో యూరోప్ ఇంపార్టెంట్. సో ఉర్సులానే చేంజ్ చేసింది తన స్టేట్మెంట్ అనే బదులు ప్రాబబ్లీ వీ వెంట్, ఎందుకంటే సెప్టెంబర్ 25 నుంచి నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. ప్రాబబ్లీ వీ సెంట్ అవర్ డిప్లొమాట్స్ అండ్ వీ టోల్డ్ యూరోప్ దట్ మీరు ఏవైతే ఆంక్షలు మమ్మల్ని అడుగుతున్నారో మేము అవి ఫార్వర్డ్ కావడానికి రెడీగా ఉన్నాము, రండి మాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పుంటాం మనం. సో ఆబ్వియస్లీ రెండు వైపుల నుంచి కదలిక ఉంది ఇక్కడ. యూరోప్ కి మన అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళకి చైనాలో ఇదే పారదర్శకత్వం వాళ్ళకి దొరకట్లేదు. ఇంకోటి మీరు చూసారు, గత 2 ఏళ్లుగా ఏమైందంటే, ఏదైతే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ చైనాలో తయారైతుండేనో, గుచ్చి తీసుకోండి, లేకపోతే వాట్ ఎవర్ దోస్ థింగ్స్, చైనా ఒక కాన్ఫ్లిక్ట్ జోన్ లోకి వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయడం మొదలు పెట్టింది. మా దగ్గర $20 మొదలైతే మీ దగ్గర $2,000 మొదలు పెడతారు అని యూరోప్ లో ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నిటినీ అది అతలాకుతలం చేసింది. సో యూరోప్ డజంట్ లైక్ దట్. అండ్ దేర్ఫోర్ చైనాని దూరం చేసి ఇండియాని దగ్గరికి తీసుకుంటుంది. అండ్ దీంట్లో వాళ్ళకి కావాల్సింది, యూరోప్ కి కావాల్సింది 5 థింగ్స్. ఒకటి, వాళ్ళకి ప్రెడిక్టబిలిటీ కావాలి రిలేషన్షిప్ లో.
ఇవాళ్లే కాదు, నెక్స్ట్ 5, 10, 15, 20 ఇయర్స్ లో మన రిలేషన్షిప్ ఇలాగే ఉంటుందా లేదా అని. దాంట్లో వాళ్లకు భారతదేశంలో చాలా స్ట్రెంగ్త్ దొరుకుతుంది. దెర్ ఇస్ పొలిటికల్ స్టెబిలిటీ హియర్ and there is economic stability here, and we are growing and we have the right demographic profile and we are pushing the right policies. So predictability. Second, sustainability paranga మనం ఇప్పుడు పాలసీస్ తీసుకొచ్చాం. గత 5 ఏళ్లుగా కార్పొరేట్ క్రెడిట్స్ పరంగా కానివ్వండి, there are policy changes which are happening. Bamboo growth కానివ్వండి, there are a lot of things happening in that direction. Third is the geopolitics part of it. ఇన్ని రోజులు ఈ ప్రపంచంలో కేవలం బైలాటరల్ గా నడిచింది. అంటే యుఎస్ అండ్ చైనా ఈ రెండే వినిపించేది. అండ్ ఎకనామిక్ పాలసీ, జియోపాలిటిక్ పాలసీ అండ్ ట్రేడ్ పాలసీ, ఈ రెండు దేశాల మధ్యలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో ఆ రెండు మధ్యలో మేరకే మొత్తం ప్రపంచం నడవాలి, ప్రపంచాన్ని వంగబెట్టి మేము దోసుకోవాలి అనే ఈ రెండు దేశాల మధ్యలో ఇప్పుడు కొత్తగా యూరోప్ ఫౌండ్ ఇట్స్ మూవింగ్ అవుట్ ఆఫ్ ది రెలవెన్స్. యూరోప్ ఇస్ అగైన్ ట్రైయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు రెలవెన్స్. ఆ రెలవెన్స్ లో రావాలంటే భారతదేశం లాంటి స్టేబుల్ దేశంతో రిలేషన్షిప్ స్ట్రెంథెన్ చేసుకుంటే మేము మళ్ళీ రెలవెంట్ అవుతాము అనే ఒక సిగ్నిఫికెన్స్ సిగ్నలింగ్ కూడా ఇక్కడ జరుగుతోంది. థర్డ్ ఈస్ డిఫెన్స్, రైట్? సో అటు రఫేల్ కానివ్వండి, లేకపోతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇన్ యూరోప్, వాటికి కూడా ఇండియా ఒక ఇదవుతుంది. అండ్ అఫ్ కోర్స్ they want to send dairy and agriculture also, but that India will not accept. Ila, and the fourth pillar is digital. ఎక్కడైతే AI లోకి వెళ్తున్నామో, ఎక్కడైతే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వెళ్తున్నామో అక్కడ కూడా చాలా పార్ట్నర్షిప్ కి అవకాశాలు ఉన్నాయి ఇండియాతో. సో ఈ 5 పిల్లర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దీంతో మల్టీలేటరలిజం పొలిటికల్ గా పెరుగుతుంది. దాంతో ఎంటైర్ గ్లోబల్ పీస్ స్ట్రక్చర్ కూడా స్టెబిలైజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో దిస్ ఇస్ నాట్ జస్ట్ ట్రేడ్, దిస్ ఇస్ అ లాట్ మోర్. సో బియాండ్ ట్రేడ్ వీ కెన్ పుట్ ఎ ట్యాగ్ లైన్, బియాండ్ ట్రేడ్. సో సర్టన్లీ మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. శేషాద్రిరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఒక డీటెయిల్ ఇది డిస్కషన్ అయితే నడుస్తుంది అక్రాస్ ది కంట్రీ. ఎందుకంటే ఒకప్పుడు మనల్ని నిశ్చితంగా గమనించి విమర్శించి మనం ములుగర్రతో గుచ్చిన యూరోపియన్ యూనియన్ ఇవాళ మనల్ని ఎత్తుక్కుంటూ దారులు వేసుకుంది.